కానీ తన ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోగలడు. ఆ తర్వాత అందరి కోసం రుచికాయ ఇంట్లో అందరికీ ఉంటాయి కదా, తను అందరి గురించి ఆలోచించింది. ఆ తర్వాత తను వెళ్ళి చిన్నపిల్లల్ని వాళ్ళకి బ్రష్ చేసుకోవడానికి సాయం చేసింది, వాళ్ళకి స్నానం చేయించింది, టిఫిన్ పెట్టింది, ఇక్కడ రావడానికి రెడీ అయ్యారో లేదో చూసుకునేది. తను వాళ్ళ బ్యాగ్ పెట్టింది, తీసుకెళ్ళింది. కానీ తన పిల్లలకి వెళ్ళిపోయిన తర్వాత తన పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన పనులు చేసుకుని హాస్పిటల్ కాదు, నిజానికి తన ఉద్యోగానికి ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఆ తర్వాత మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చింది. అది తన పిల్లలు ఇక్కడి నుంచి తిరిగి రాకముందు. అప్పుడు తన పిల్లలకి భోజనం పెట్టుకునింది, కొంచెం సేపు పిల్లల్ని పడుకోబెట్టుకునింది, తర్వాత చదివించింది, తర్వాత ఆడించుకుంది, వాళ్ళకి మంచి కథలు కూడా చెప్పింది. ఆ తర్వాత వాళ్ళని పడుకోబెట్టింది, తనే అందరికంటే చివరిలో పడుకునేది. ఆ తర్వాత రోజు ఇప్పుడు చెప్పినవన్నీ మళ్ళీ జరుగుతాయి. అదొక్కటే కాదు, పిల్లలకి ఒంట్లో బాగోలేనప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేది, వాళ్ళ కోసం అన్ని కొనిచ్చి వాళ్ళకి మంచి విషయాలు వెతికి పిల్లల కోసం రాత్రి పగలు కష్టపడింది. ఇంతకు తను ఎవరు అనుకుంటున్నారు? తను మా అన్నయ్య. ఎవరమ్మా సూపర్ లేడీ? అందరూ అమ్మలమ్మ. ఒకసారి నిజంగానే వాళ్ళ అమ్మగారికి మనస్ఫూర్తిగా ఒకసారి